సిటీలో మరోసారి కుండపోత వాన కురుస్తోంది. పలు ఏరియాల్లో దంచుకొట్టిన వర్షానికి మోకాళ్ల లోతు నీరు చేరింది. లోతట్టు ప్రాంతాల్లోని రహదారులు చెరువుల్ని తలపిస్తున్నాయి. డ్రైనేజీలు నాలాలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. మరో 3 గంటల్లో సిటీలో భారీ నుంచి అతి భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీంతో మాన్సూన్ టీమ్స్ ను అలర్ట్ చేసింది వాతావరణ శాఖ. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అమీర్పేట్, పంజాగుట్ట, ఖైరతాబాద్, మాసబ్ ట్యాంక్, కోటి, అబిడ్స్, దిల్సుఖ్ నగర్, సుచిత్ర, కోంపల్లి, సికింద్రాబాద్ ఏరియాల్లో వాన దంచుకొడుతోంది. ఇటు సిటీ శివారు ప్రాంతాలను కూడా వాన కుమ్మేస్తోంది. క్యూములో నింబస్ మేఘాలతో ఒక్కసారిగా వాన కుండపోతను కల్పిస్తోంది. 3 రోజులు భారీ వర్షాలుంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. లోతట్టు ప్రాంతాల జనం అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. సిటీలో వర్షానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్ చెప్పండి, ప్రస్తుతం సిటీలో ఎక్కడెక్కడ వర్షపాతం నమోదైంది, అప్డేట్స్ ఏంటి? హైదరాబాద్లో ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షానికి చూసినట్టయితే మొత్తం హైదరాబాద్తో పాటుగాను నగర శివారు ప్రాంతాలన్నీ కూడా ఒక్కసారిగా జలమయమయ్యాయి. ముఖ్యంగా చూసినట్టయితే కూడా అంటే ఈ సాయంత్రం అంటే 5 గంటల ప్రాంతంలో కురిసినటువంటి వర్షానికి ఓ వైపున చూసినట్టయితే ఐటీ కారిడార్ ప్రాంతమైనటువంటి మాదాపూర్ కావచ్చు, గచ్చిబౌలి ప్రాంతం నుంచి కూడా ఇటు ఇంటికి వెళ్ళే సమయంలో పెద్ద ఎత్తున కురుస్తున్నటువంటి వర్షానికి ఒకవైపున చూసినట్టయితే మొత్తం హైదరాబాద్తో పాటుగాను ఇటు ఓవైపు ఐటీ కారిడారు ప్రాంతంతో పాటుగాను నగర శివార ప్రాంతాలైనటువంటి ప్రాంతాలలో చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయమవుతున్నాయి. ఓవైపున చూసినట్టయితే వాగులు వంకలను తలపించేలాగా కూడా ఈ వర్షానికి కూడా పెద్ద ఎత్తున ప్రవాహం కొనసాగుతూ ఉంది. దాంతోపాటుగాను ఇక ముఖ్యంగా చూసినట్టయితే బంజారాహిల్స్, జూబ్లీహిల్స్తో పాటుగాను ఈ పంజాగుట్ట, అమీర్పేటతో పాటుగా సికింద్రాబాద్ వంటి ప్రాంతాలు కూడా చాలా వరకు జలమయమయ్యాయి. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఓ వైపున హైడ్రాకు సంబంధించినటువంటి అధికార బృందంతో పాటుగాను జిహెచ్ఎంసీ, అదేవిధంగా రెవెన్యూతో పాటుగాను ఇప్పటికే విద్యుత్ సంబంధించినటువంటి శాఖ అంతా కూడా అప్రమత్తమైంది. మరోవైపున చూసినట్టయితే ఇప్పటికే ఇలాంటి వర్షాలు చాలా వరకు 1-2 రోజులు కురిసే అవకాశాలు ఉన్నాయని ఓ వైపున వాతావరణ శాఖ హెచ్చరిస్తున్నటువంటి క్రమంలో మొత్తం మీద చూసినట్టయితే ఉత్తర తెలంగాణకు సంబంధించినటువంటి జిల్లాలలో ఇప్పటికే ఆదిలాబాదు, కొమరంభీం జిల్లాలతో పాటుగాను ఈ వర్షం అంతా కూడా చాలా వరకు రాష్ట్ర వ్యాప్తంగా కూడా పెద్ద ఎత్తున వర్షం చాలా వరకు వరదలు ఏరులై పారుతున్నటువంటి సిచ్యువేషన్లో ఇక హైదరాబాదులో 1 గంట నుంచి కురుస్తున్నటువంటి వర్షానికి చూసినట్టయితే కూడా మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. మరోవైపున చూసినట్టయితే ఈ బతుకమ్మ ఆడుకునేటువంటి మహిళలకు కూడా ఈ వర్షం చాలా వరకు ఆటంకంగా మారుతున్నటువంటి పరిస్థితి ఉంది. ఓవైపున చూసినట్టయితే చాలా వరకు ఇళ్లలో నుంచి బతుకమ్మను తీసుకొచ్చి ఆరు బయట ఆడుకునేటువంటి సమయానికి ఒక్కసారిగా ఈ వర్ష బీభత్సానంతోటి కూడా చాలా వరకు మహిళలు బతుకమ్మ ఆడుకునే ఆ ఆటకు కూడా చాలా వరకు ఆటంకం కలిగింది. మరోవైపున వాగులు వంకలను తలపించేలాగా పెద్ద ఎత్తున వరద ప్రవాహం అంతా కూడా లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయంగా మారాయి. ముఖ్యంగా చూసినట్టయితే ఉరుములు మెరుపులతోటి కూడా చాలా వరకు పెద్ద ఎత్తున శబ్దాలతోటి కూడా ఈ వర్ష బీభత్సంతో కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలన్నీ జలమయమవుతున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓ వైపున మాత్రం పోలీసులు, జిహెచ్ఎంసీ అధికార బృందం కూడా చెప్తున్నారు, మీరు ఒకవేళ అత్యవసర పరిస్థితి ఉంటే మాత్రమే బయటికి రండి, లేకుంటే ఇళ్లలోనే ఉండండి అంటూ కూడా ఓ వైపున ఇప్పటికే అధికార యంత్రాంగం చెప్తా ఉంది. ఇక ఇప్పుడు సాయంత్రం సమయంలో చాలా వరకు ఉద్యోగులంతా కూడా సరిగ్గా బయటికి వచ్చి ఇంటికి వెళ్ళేటువంటి సమయంలో ఈ వర్ష బీభత్సానికి కూడా చాలా వరకు ఎక్కడి వాహనాలు అక్కడే చాలా వరకు ట్రాఫిక్లో ఇరుక్కుపోయి చాలా వరకు అతలాకుతలమవుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక వాహనదారులు చాలా వరకు రోడ్ల పైననే ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. ఎందుకంటే కొన్ని చోట్ల మ్యాన్ హోల్లు కూడా తెరుచుకొని చాలా వరకు లోతట్టు ప్రాంతాలలో కూడా వాళ్ళు అవస్థలు పడే సిచ్యువేషన్ ఉన్నటువంటి ఎక్కడైతే వాటర్ లాగింగ్ పాయింట్స్ ఉంటాయో ఆ వాటర్ లాగింగ్ పాయింట్స్ దగ్గర కూడా చాలా వరకు పోలీసులు అప్రమత్తంగా పలు సూచనలు కూడా చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. ఓవైపున జిహెచ్ఎంసీ అధికార బృందంతో పాటుగాను హైడ్రా బృందము, అదేవిధంగా క్విక్ రెస్పాన్స్కి సంబంధించినటువంటి టీంలన్నీ కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. హైదరాబాదు ఐటీ కంపెనీ అయినటువంటి మాదాపూరు, గచ్చిబౌలి వంటి ప్రాంతాలతో పాటుగాను జూబ్లీహిల్స్, బంజారాహిల్స్తో పాటుగాను ఇక సెంట్రల్ జోన్ చూసినట్టయితే చాలా వరకు కోటి వంటి ప్రాంతాలు మొత్తం చాలా వరకు లోతట్టు ప్రాంతాలలో చాలా వరకు ఈ వరద ధాటికంతా కూడా వాగులు వంకలను తలపించేలాగా కూడా వర్షం చాలా వరకు పొంగిపోర్లుతున్నటువంటి పరిస్థితులలో ఇక పెద్ద ఎత్తున అంటే ఉరుములు మెరుపులతోటి కూడా ఓ వైపున పిడుగుపాటు సంబంధించినటువంటి
బీభత్సంతో కూడా చాలా వరకు ఉరుములు ఉరుముతున్నాయి. కాబట్టి ప్రజలంతా కూడా ఎక్కడ వాళ్ళు అక్కడ చాలా వరకు అలర్ట్గా ఉండాలంటూ ఇప్పటికే అధికార యంత్రాంగము చాలా వరకు సూచనలు చేస్తూ ఉంది. ఇక ఈ సమయంలో చూసినట్టయితే ట్రాఫిక్ చాలా వరకు ఐటీ కారిడార్ నుంచి మొదలుకుంటే కూడా హయత్ నగర్ వరకు కావచ్చు, మరోవైపున చూసినట్టయితే షేర్లింగంపల్లి నుంచి చూసినట్టయితే సుచిత్ర వరకు కావచ్చు, దాంతోపాటు ఓల్డ్ సిటీ వంటి ప్రాంతాలకు వెళ్ళేటువంటి ఉద్యోగులంతా కూడా చాలా వరకు ఈ వర్ష బీభత్సానికి చాలా అతలకుతలమవుతున్నారు. చాలా వరకు ట్రాఫిక్ సంబంధించినటువంటి సిబ్బంది కూడా రోడ్లపైకి వచ్చి జనాలను వాహనదారులను అప్రమత్తం చేస్తున్నప్పటికీ కూడా చాలా వరకు కొన్ని కిలోమీటర్ల మేరకు కూడా ట్రాఫిక్ ఎక్కడికక్కడ జామ్ అయ్యింది. ఇక పలువురు ఇప్పటికే పోలీస్ యంత్రాంగంతో పాటుగాను జిహెచ్ఎంసీ అధికార బృందం, దాంతోపాటు ఫైర్ డిజాస్టర్ మేనేజ్మెంట్ కూడా ఇప్పటికే సోషల్ మీడియా ద్వారా వాట్సాప్ల ద్వారా కావచ్చు, అదేవిధంగా ఎస్ఎంఎస్ల ద్వారా కూడా జనాలను అప్రమత్తం చేస్తున్నటువంటి సిచ్యువేషన్ ఉంది. మరోవైపున చూసినట్టయితే వాహనదారులు ముఖ్యంగా చూసినట్టయితే కూడా చాలా వరకు లోతట్టు ప్రాంతాలలో వాహనాలన్నీ కూడా మోకాలు మంచి లోతులలో జనాలంతా టూ వీలర్ వాహనదారులంతా ఇక్కడ పడుతున్నారు. మరోవైపున చూసినట్టయితే ఏదైతే మెట్రో పిల్లర్లు ఉన్నాయో ఆ మెట్రో పిల్లర్ల దగ్గర కూడా ఎక్కడికక్కడ జనాలంతా కూడా అక్కడే ఆగిపోయి పడిగాపులు పడుతున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపున చూసినట్టయితే చాలా వరకు చిరు వ్యాపారులు వాళ్ళంతా కూడా ఈ వర్ష బీభత్సానికి కూడా వాళ్ళ వ్యాపారాలన్నీ కూడా కకావికలమైపోయాయి. మరోవైపున చూసినట్టయితే రోడ్డు పైన చిన్న చిన్న వ్యాపారాలు చేసుకునే వాళ్ళంతా కూడా ఈ ఒక్కసారిగా కురుస్తున్నటువంటి వర్షానికి బీభత్సంలో చాలా వరకు చిన్న వ్యాపారులంతా కూడా చాలా వరకు వాళ్ళంతా ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతూ ఉంది. ఇక జిల్లాకు సంబంధించి అంటే ముఖ్యంగా చూసినట్టయితే ఈ వర్షం చూసినట్టయితే హైదరాబాద్ శివారు ప్రాంతాలైనటువంటి రంగారెడ్డి జిల్లాలో కూడా చాలా వరకు ఈ వర్షం బీభత్సం కొనసాగుతూనే ఉంది. 1-2 రోజులలో చూసినా మనం చాలా వరకు ఈ వర్ష ధాటికి కొంతమంది వాన ధాటికి కొట్టుకుపోయినటువంటి సిచ్యువేషన్ ఉంది. కాబట్టి ఇక ఎవరైతే జనాలు ఉన్నారో వాళ్ళు ఈ మ్యాన్ హోల్లను చూసుకొని జాగ్రత్తగా వాళ్ళ గమ్యానికి చేరాలని ఇప్పటికే అధికారులు సూచిస్తున్నారు. ఎక్కడైతే మ్యాన్ హోల్ ఉన్నటువంటి ప్రాంతాలలో ఆ సర్కిల్ దగ్గర వాటర్ లాగింగ్ ఉండే పాయింట్ల దగ్గర కూడా పోలీసులు సూచన చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే ఎవరైతే కూడా అంటే వర్ష దాటికి వాళ్ళు సాహసం చేసో లేకుంటే ఆ వర్ష బీభత్సం దాటి ఉధృతికి ఎదురుది ముందుకు వెళ్ళి వాళ్ళు ప్రాణాపాయాన్ని తెచ్చుకోవద్దని కూడా ఇప్పటికే అధికార యంత్రాంగము పలువురు ఇప్పటికే ఎఫ్ఎంల ద్వారా కావచ్చు, వాట్సాప్ల ద్వారా, దాంతోపాటుగాను ఎస్ఎంఎస్ల ద్వారా నగర జనాన్నంతా కూడా అప్రమత్తం చేస్తున్నట్టు పరిస్థితి కొనసాగుతూ ఉంది. దీంతోపాటుగాను ఇప్పటికే వైపున ఈ హైదరాబాద్లో జంట నగరాలలో కురుస్తున్న వర్ష దాటికి సంబంధించి ఇప్పటికే అధికార యంత్రాంగంతో పాటుగాను ఇప్పటికే ప్రభుత్వ యంత్రాంగం కూడా దీనిపైన కూడా అలర్ట్గా సమావేశాలు కొనసాగిస్తుంది. మరోవైపున చూసినట్టయితే జిల్లా కలెక్టర్లు అందరూ కూడా ఆయా సంబంధించినటువంటి అధికార యంత్రాంగాన్ని కూడా పూర్తిగా అలర్ట్ చేస్తున్నారు. మరోవైపున చూసినట్టయితే రెవెన్యూ అధికారులు కావచ్చు, దాంతోపాటుగాను జిహెచ్ఎంసీ అధికారుల బృందంతో పాటుగాను మున్సిపల్ సంబంధించినటువంటి అధికారులు మొత్తం అంతా కూడా ఈ వర్ష బీభత్సానికి దాటికి కూడా చాలా వరకు అందరూ అలర్ట్గా ఉండాలి, జనాలందరినీ కూడా అప్రమత్తం చేయాలంటూ ఇప్పటికే సీఎం కూడా పలువురు సంబంధించినటువంటి ఉన్నతాధికారులతో పాటుగాను మంత్రివర్గానికి కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి